ఎలా ఉన్నారు? సో ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్. సో ఇది మన 7th చాప్టర్ 10th క్లాస్లో. ఓకే, కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్. ఇది మనకి పేజ్ నెంబర్ 144లో ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఓకేనా, మనకు పేజ్ ఇలా కనిపిస్తుంది. ఓకే, సో మనము ఇండివిజువల్ పారాస్కి వెళ్ళి ఇన్ డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ పారా మనకి ఏమి ఇచ్చారంటే, హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వండర్ఫుల్ మెషిన్. ఇట్ ఈస్ ఎ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ దాన్ ఇట్ అపియర్స్. డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ యువర్ బాడీ? ఓకే, సో మన ఫస్ట్ స్టేట్మెంట్లో మన హ్యూమన్ బాడీని ఒక వండర్ఫుల్ మెషిన్ కింద కంపేర్ చేశారు. కెన్ యూ గెస్ వై? ఎందుకంటే మెషిన్ పవర్ యూస్ చేసుకొని, అంటే ఒక సార్ట్ ఆఫ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ యూజ్ చేసుకొని దాని యొక్క వర్క్ లేకపోతే ఫంక్షన్ అది చేస్తుంది. సో ఆ పవర్ యూజ్ చేసుకొని దాని యొక్క వర్క్, ఇట్ క్యాన్ బి గ్రైండింగ్ కావచ్చు, లేకపోతే హీటింగ్ కావచ్చు, లేకపోతే కూలింగ్ కావచ్చు. ఆ మెషిన్కి ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఆ వర్క్ చేసేస్తుంది పవర్ యూజ్ చేసుకొని. ఇన్ ద సేమ్ వే మన హ్యూమన్ బాడీ కూడా మనం తినే ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ లేదా ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అలా యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తుంది మన బాడీ. ఓకేనా, ఈ ఎనర్జీ అంతా ఎవరు యూజ్ చేసుకుంటారంటే మన ఆర్గన్స్ యూజ్ చేసుకుంటాయి. ఆర్గన్స్ యూజ్ చేసుకొని టోటల్ ఆర్గాన్ సిస్టమ్ని ఫంక్షనల్గా చేస్తుంది. సో ఈ విధంగా హ్యూమన్ బాడీని ఒక మెషిన్ కింద కంపేర్ చేశారు. క్లియర్ కదా? ఇట్ ఈస్ ఏ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ దాన్ ఇట్ అపియర్స్. ఇక్కడ మనకి బయటికి ఎలా కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుంది. జస్ట్ ఒక నార్మల్ స్ట్రక్చర్ లాగా. ఒక హ్యూమన్ బాడీ అంటే జస్ట్ అన్ అవుటర్ లైన్, హెడ్, నెక్, లెగ్స్, హ్యాండ్స్ ఇలా కనిపిస్తుంది అంతే. బట్ లోపల వెరీ కాంప్లెక్స్ అన్నమాట. మనం ఇమాజిన్ కూడా చేయలేం. రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇలా ఒక్కొక్క మనకు ఒక్కొక్క డయాగ్రామ్లో ఒక్కొక్క సిస్టమ్ ఉన్నాయి. సో ఇవన్నీ కలుపుతూనే మన హ్యూమన్ బాడీ మొత్తం అవుతుంది. సో ఇమాజిన్ ఇవన్నీ సిస్టమ్ మనకి ఇవన్నీ సిస్టమ్స్ కనుక మన బాడీలో ప్లేస్ చేస్తే ఎంత కాంప్లెక్స్ బాడీ మనది. అంత కాంప్లెక్స్ ఆర్గాన్ సిస్టమ్స్ మన లోపల వర్క్ చేస్తేనే మనము హ్యాపీగా మూవ్ ఆన్ అవుతున్నాం. ఏ ఒక్క సిస్టమ్ కానీ పని చేయకున్నా కానీ, ఏ ఒక్క సిస్టంలో కూడా లైక్ ఏదైనా ఫంక్షనల్ డిసబిలిటీ ఉన్నా కానీ మనకి టోటల్ బాడీ ఏదో ఒక డిజీజ్ తోటి బాధపడుతుంటుంది. సో ప్రతి ఒక్క సిస్టమ్ దాని ఫంక్షన్ అది చేస్తూనే ఉండాలి. ఏ ఒక్క టైం కూడా ఫంక్షన్ చేయకున్నా కానీ వీ విల్ ఫేస్ ఎ ప్రాబ్లం కదా, అది మీకు కూడా తెలుసు. ఓకే, సో డిఫరెంట్ లైఫ్ ప్రాసెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ రెస్పిరేషన్, digestion, blood circulation, excretion, nervous system, etc. are inbuilt in our body at their specific places and carry out their specific functions in a coordinated manner. ఓకే, ఇక్కడ లైఫ్ ప్రాసెసెస్ అన్నారు. సో మనం లివింగ్ ఆర్గానిజమ్స్ లైఫ్ లైక్ స్మూత్గా వెళ్ళాలి అంటే వాటికి ఒక సిస్టమ్ ఉండాలి, వాటికి ఒక ప్రాసెస్ ఉండాలి. ఓకేనా, అవి ఏ ప్రాసెస్ అంటే రెస్పిరేషన్, డైజెషన్, బ్లడ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీషన్, నర్వస్ సిస్టమ్, మెటబాలిజం, ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్, ఇవన్నీ కూడా మన లైఫ్ ప్రాసెస్. దీంట్లో ఏ ఒక్క సిస్టమ్ పని చేయకపోయినా అవర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ అన్నట్టే కదా. ఇప్పుడు నువ్వు రెస్పిరేషన్ అంటే బ్రీతింగ్, నువ్వు బ్రీతింగ్ చేయకుండా ఒక 5 minutes ఉండండి, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అంటే ఎక్సర్సైజ్డ్ బాడీ కాదు, లైక్ ట్రైన్డ్ పీపుల్ కాదు, నార్మల్ లేమ్యాన్ అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ నార్మల్ పర్సన్ క్యాన్ దే బీ ఈజీ? కాదు. డైజెషన్, ఓకేనా, డైజెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడైతే డైజెస్ట్ అయితేనే మనకి ఎనర్జీ వస్తుంది. అది డైజెషన్ కాకుంటే నో యూస్. ఓకేనా, సర్క్యులేషన్, ఓకేనా, మనము తినే తిండి నుంచి మనకి కావాల్సినవి లైక్ డిఫరెంట్ ఆర్గన్స్కి పంపించాలంటే దే హ్యావ్ టు బి సర్క్యులేటెడ్ ఇన్ ద బాడీ కదా. ఎక్స్క్రీషన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ విత్ అదర్ సిస్టమ్స్. ఎక్స్క్రీషన్ కదా, లైక్ డైజెషన్ చాలా ఇంపార్టెంట్, ఎక్స్క్రీషన్ కొంచెం ఇంపార్టెంట్ అలా కాదు. డైజెషన్ ఎంత ఇంపార్టెంటో మనకి ఎక్స్క్రీషన్ సిస్టమ్ ఫంక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మన తినే తిండి వేస్ట్ అంతా బయటికి పోతేనే దెన్ వీ విల్ బీ హెల్దీ, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. దెన్ నర్వస్ సిస్టంలో ఏ చిన్న ప్రాబ్లం అయినా ద హోల్ బాడీ విల్ బీ
ఇన్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్క సిగ్నల్ ఇట్ హ్యాస్ టు బి రీచ్డ్ టు బ్రెయిన్. దాంట్లో మెయిన్ ఫంక్షన్ ఎవరిది అంటే నర్వస్ సిస్టమ్ది. సో ఇలా ప్రతి ఒక్క లైఫ్ ప్రాసెస్ మన బాడీని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? దే ఆర్ ఇన్బిల్ట్ ఇన్ అవర్ బాడీ ఎట్ దర్ స్పెసిఫిక్ ప్లేసెస్. ఓకే, సో రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది. ఓకేనా? దీనికి సంబంధించిన ఆర్గన్స్ అన్నీ స్పెసిఫిక్ ప్లేసెస్ ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్ అనేది, సో దీని స్పెసిఫిక్ ఆర్గన్స్ అన్నీ అదే స్పెసిఫిక్ ప్లేసెస్ అన్నమాట. ఇప్పుడు లంగ్స్ వచ్చేసి స్టమక్ ప్లేస్లో, స్టమక్ వెళ్ళి లివర్ ప్లేస్లో ఇలా ఉండదు. దే విల్ బీ ప్లేస్డ్ ఇన్ దేర్ ఓన్ స్పెసిఫిక్ ప్లేసెస్. దే విల్ నాట్ మూవ్. ఓకేనా? దే హ్యావ్ దేర్ స్పెసిఫిక్ ప్లేసెస్ అండ్ దే పర్ఫామ్ దేర్ స్పెసిఫిక్ ఫంక్షన్. ఓకేనా? స్టమక్ దాని యొక్క ఫంక్షన్ ఉంది, ఈసోఫాగస్ దాని యొక్క ఫంక్షన్ ఉంది, లంగ్స్ దాని యొక్క ఫంక్షన్ ఉంది. సో దానికి ఫంక్షన్ ఉంటుంది. ఒక లంగ్స్ ఫంక్షన్ స్టమక్ చేయదు, స్టమక్ చేసే ఫంక్షన్ లంగ్స్ చేయదు. దాని ప్లేస్లో అది వండుకుంటే దాని స్పెసిఫిక్ ఫంక్షన్ అది చేస్తూనే ఉంటుంది. ఇనే మళ్ళీ అన్ని కోఆర్డినేటెడ్ మేనర్, ఒక్కొక్క సిస్టమ్ దాని యొక్క కోఆర్డినేటెడ్ మేనర్లో విత్ ఈక్వల్లీ రిలేషన్షిప్, అంటే ఒకటి లైన్ అప్, అంటే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ తర్వాత చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, దెన్ ఆ సిస్టమ్ పనిచేస్తుంది. అలా ప్రతి ఒక్కటి కోఆర్డినేటెడ్ మేనర్లో పోతుంది. ఏ ఒక్కటి లైక్ ప్రాబ్లమాటిక్ ఉన్నా కానీ దెన్ హోల్ సిస్టమ్ అనేది ఖరాబ్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా? Then we have studied each of this process in detail nearly in isolation except in the chapter on control and coordination. Okay, in this chapter we shall go a step further to experience the complexities involved and appreciate the wonderful integration in our life process. ఓకే, మనం ఈ చాప్టర్లో ఇంకొంచెం డెప్త్గా ప్రతి ఒక్క సిస్టంలో ప్రతి ఒక్క ఆర్గన్ ఫంక్షన్ని ఇన్ డెప్త్గా నేర్చుకుందాం. సో అప్పుడే తెలుస్తుంది లైక్ హౌ దే ఆర్ ఇంటిగ్రేటెడ్, హౌ దే ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ అవర్ లైఫ్ ప్రాసెస్ అనేది. ఓకే కదా? సో నో లెట్ us go to the another slide. ఓకే, సో ఇక్కడ let's recall the parts of the digestive canal or the gut that are involved in the digestive process where the food is broken down at the different stages. ఓకే, మన ఫుడ్ ఎప్పుడైతే మౌత్లోకి వెళ్తుందో, ఓకేనా, మౌత్లో ఉండే సలైవా తోటి కొంచెం బ్రేక్ డౌన్ అవుతుంది. దెన్ ఈసోఫాగస్ అంటే మన ఫుడ్ పైప్, ఇక్కడ కొంచెం డైజెషన్ అవుతుంది. దెన్ స్టమక్. ఓకే, ప్రతి ఒక్క ఆర్గన్ దాని యొక్క ఎంజైమ్స్ కానీ లేకపోతే లైక్ రిలీజ్ అయ్యే యాసిడ్స్ తోటి కానీ మన ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది డిఫరెంట్ స్టేజెస్లలో. ఓకే, అలా డైజెస్టెడ్ అయిన ఫుడ్ నుంచి మనము అబ్జర్వ్ చేసుకుంటాం. స్టమక్ నుంచి మనం కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాం, లార్జ్ ఇంటెస్టైన్ నుంచి కొన్ని అబ్జర్వ్ చేసుకుంటాం. సో ఎక్కడ అబ్జర్వ్ అయ్యే మాలిక్యూల్స్ని లేకపోతే ఎనర్జీని లేకపోతే ఎంజైమ్స్ని మనం అలా అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటాం. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, రైట్ డౌన్ ద పార్ట్స్ ఆఫ్ ద గట్ వేర్ ద జర్నీ ఆఫ్ ద ఫుడ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మౌత్ టు యానస్. ఓకే, సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను జర్నీ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ద మౌత్ టు యానస్. ఓకే, సో ఫస్ట్ మనకి ఫుడ్ మౌత్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో మనకి మౌత్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ కొంచెం సలైవా ఉంటుంది, ఇక్కడ కొంచెం డైజెషన్ అవుతుంది. ఓకే, దెన్ ద ఫుడ్ ఎంటర్స్ ఇన్ టు ద ఈసోఫాగస్, ఇది మన ఫుడ్ పైప్. ఓకే, దెన్ ఈసోఫాగస్ కనెక్టెడ్ ఏముంటుందంటే స్టమక్ ఉంటుంది. సో ఫుడ్ ఎంటర్ ఇన్ టు ద స్టమక్. సో మనకి ఇక్కడ తెలుసు యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, ఇక్కడ డైజెషన్ అవుతుంది, లైక్ మోస్ట్ ఆఫ్ ద డైజెషన్ అకర్స్ హియర్. దెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్, ఇక్కడ స్టమక్ నుంచి మనకి కనెక్ట్ అయ్యేది స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, లైక్ స్టమక్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ అని, కానీ కాదు. సో స్టమక్ నుండి ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. దెన్ ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇక్కడ కనెక్షన్ ఉంది, చూసారా? సో హియర్ ద స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఫుడ్ ఎంటర్స్ ఇన్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, ఈ లార్జ్ ఇంటెస్టైన్లో కూడా లైక్ సర్టన్ లైక్ ఈ లార్జ్ ఇంటెస్టైన్లో కూడా అబ్జర్ప్షన్ జరుగుతుంది. ఓకే, మనకి ఆ ఫుడ్ మెటీరియల్ లైక్ డైజెషన్ అయిన తర్వాత కూడా మనం కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ మనకు బాడీకి అవసరమయ్యేవి కూడా ఈ లార్జ్ ఇంటెస్టైన్లో కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటాము. దెన్ రెక్టమ్, ఇక్కడ చూసారు కదా రెక్టమ్. సో ఇక్కడ రెక్టమ్ ఒకటి ఉంటుంది. దెన్ లాస్ట్కి యానస్ ద్వారా ఇట్ విల్ బి ఎక్స్క్రీటెడ్ అవుట్ సైడ్. సో దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ ద ఫుడ్ ఫ్రమ్ ద మౌత్ టు యానస్. క్లియర్ కదా? ఓకే, దెన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ టైప్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్ వుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద స్టమక్.
సో ఇప్పుడు మనం చూసాము లైక్ డిఫరెంట్ లైఫ్ ప్రాసెస్ గురించి చూసాం. సో మనకి స్టమక్లో మెయిన్గా ఏమవుతుంది, డైజెషన్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, రెస్పిరేషన్ అనేసి, నర్వస్ సిస్టమ్ అనేసి, సర్క్యులేషన్ అనేసి, డైజెషన్. సో ఇవన్నీ లైఫ్ ప్రాసెస్లో మెయిన్గా అయ్యే స్టమక్లో అయ్యే లైఫ్ ప్రాసెస్ ఏంటంటే డైజెషన్. క్లియర్ కదా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఎనీ ఆఫ్ దోస్ ప్రాసెస్ if any of those process fail to function, what effect would it have on our body? మనకి లైఫ్ ప్రాసెస్లో ఏది ఫెయిల్ అయినా కానీ లైక్ ఇట్స్ ఫంక్షన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పిరేషన్ లైఫ్ ప్రాసెస్ అనుకోండి, మెయిన్గా బ్రీతింగ్ కదా, బ్రీతింగ్ ఇష్యూస్ అవుతాయి. అంటే ఇక్కడ నేను బేసిక్గా చెప్తున్నాను, డెప్త్గా చెప్పట్లేదు. లైక్ వాట్ హ్యాపెన్స్ అనేసి నేను డెప్త్కి వెళ్ళట్లేదు. లైక్ వాట్ ఆర్ ఆల్ డిజీజెస్ వి గెట్, జస్ట్ ఇష్యూస్ చెప్తున్నాను అంతే. సో రెస్పిరేషన్ అయితే బ్రీతింగ్ ఇష్యూస్ అవుతుంది, డైజెషన్ అవ్వకపోతే అల్సర్స్ అవుతాయి, ఇంకా లైక్ బౌల్ సిండ్రోమ్స్ వస్తాయి. సో ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయి. సర్క్యులేషన్ అంటే మెయిన్గా ఏంటంటే ఆక్సిజన్ సర్క్యులేట్ అవ్వాలి, ఇంపార్టెంట్. ఆఫ్ ఆల్ సర్క్యులేషన్స్ ఆక్సిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది కనుక ప్రాబ్లం అయితే హార్ట్ డిజీజ్ వస్తుంది. సో కమింగ్ టు ద ఎక్స్క్రీషన్ ఇంకా సరిగ్గా అవ్వకపోతే మెయిన్గా ఇక్కడ యూరిన్ ఎక్స్క్రీషన్ గురించి నేను తీసుకున్నాను కాబట్టి కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఓకేనా, కిడ్నీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, యూరినరీ బ్లాడర్ ఫంక్షన్ ఖరాబ్ అవుతుంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ ద యూరినరీ బ్లాడర్ ఇఫ్ యూ టేక్ విత్ ద యూరిన్ యాజ్ ద ఎక్స్క్రీషన్ సిస్టమ్. దెన్ నర్వస్ సిస్టమ్ అయితే చాలా కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లమ్నెస్ వస్తుంది, ట్రిమర్స్ వస్తాయి, లైక్ తిమ్మిరి పట్టడం వస్తుంది. సో ఇలాంటి కాంప్లికేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో నేను బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ డిస్కస్ చేశాను. ఏ ఒక్క సిస్టమ్ కనుక వర్క్ చేయకపోయినా కానీ ఏదైనా ఇష్యూ అవుతుంది, మన లైఫ్ అనేది ఈజీగా పోదు. ఏదో ఒక ప్రాబ్లం తోటి మనకి ప్రాబ్లం అవుతూనే ఉంటుంది. ఓకే కదా. దెన్ the last para. Here every process is dependent on the other to keep the body in the good condition. As we discussed in the first para, ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా లింక్డ్ అయ్యే ఉంటుంది. సో ఎందుకంటే డైజెషన్ నుంచి వచ్చే ఎనర్జీ తోటే మన టోటల్ ఫంక్షన్ అవుతుంది. సో అలా లింక్డ్ ఉంటుంది అనమాట. టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ వీ అనలైజ్ హౌ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ కోఆర్డినేటెడ్ విత్ అదర్ సిస్టమ్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో మనం డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, లైక్ ఎనర్జీ ఎట్లా ఉంటుందో అదొక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో వీ షాల్ స్టడీ ద డైజెస్టివ్ సిస్టమ్ ఫ్రమ్ ఫీలింగ్ హంగ్రీ టు యూటిలైజేషన్ ఆఫ్ ఫుడ్ that is converting into energy, illustrating the interconnected process going on in our body. ఓకే, మనకి నెక్స్ట్ సెషన్లో అర్థమవుతుంది అనమాట. లైక్ మనకు ఆకలి అయితే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఆ ఎనర్జీ అనేది మన బాడీకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మన నెక్స్ట్ సెషన్లో క్లియర్గా చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్, హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ, బాయ్.